హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో కట్టె పొంగల్, దీన్నే వెన్పొంగల్ అని కూడా అంటారు. ఈ పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పొంగల్ని దసరా నవరాత్రులలో 2వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవికి నైవేద్యంగా చేసుకొని సమర్పించుకుంటారండి. పండగలప్పుడే కాదు, వీడప్పుడు కూడా చేసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు రైస్ తీసుకోండి. మీకు పొంగలి క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు రైస్కి 1/2 కప్పు పెసరపప్పు యాడ్ చేసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెలోకి ఎసర్ని తీసుకుందాము. 1 కప్పు రైస్ అయితే 6 కప్పుల వాటర్ అనేవి సరిపోతాయి అన్నమాట. సో ఈ వాటర్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి. కుక్కర్లో ఈ పొంగలి త్వరగా అయిపోతుందండి. సో ఇలా కుక్కర్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. కట్టె పొంగల్లో నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోండి. ఇప్పుడు ఈ జీడిపప్పులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. కొంతమందికి మిరియాలు పంటికి తగులుతూ ఉంటే టేస్టీగా అనిపిస్తుంది. అప్పుడు కొన్ని మిరియాలు యాస్టీస్గా వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకొని 1/2 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న వాటి బియ్యము, పెసరపప్పు వేసుకొని ఈ బియ్యంలో మనం కడుక్కున్నాం కదా, కొంచెం చెమురు ఉంటుంది. ఆ చెమురంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా పొడి పొడిగా రావాలన్నమాట. వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. జనరల్గా ప్రసాదాలు చేసేటప్పుడు టేస్ట్ చేయకూడదు కదా. 1 కప్పు బియ్యానికి 1.25 ఉప్పు సరిపోతుందండి. 1 స్పూన్ అలాగే ఎక్స్ట్రా 1/2 స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఎసరు కూడా పోసేసుకొని మరొకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ప్రసాదం కాకుండా మామూలుగా చేసుకున్నట్టయితే ఇప్పుడు ఎసరు పోసిన తర్వాత ఉప్పు ఒకసారి సరి చూసుకొని చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మొదటి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని కుక్కర్ని పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీ కుక్కర్ విజిల్ రాకపోతే కనుక జనరల్గా జరుగుతూనే ఉంటుంది, కుక్కర్ విజిల్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయండి. అప్పుడు లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. అంతే, ఇంకా తినేయచ్చు. నైవేద్యంగా పెట్టుకోవాలనుకుంటే నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. సో చూశారు కదా, మీరు తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. యాజ్ టీస్గా తినేయచ్చు, ఇందులో ఏమీ అవసరం లేదనమాట. సో మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ నవరాత్రులలో మీరు కూడా ఈ నైవేద్యం ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి సమర్పించుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.